హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంకో గేమ్ ప్లే వీడియోలకి స్వాగతం. సో ఇవాళ నేను మీకు మన క్రియేటివ్ మోడ్ గురించి చూపిస్తున్నాను. సో మీకు తెలిసిందిగా లాస్ట్ వీడియోలో చెప్పినాను మొత్తం పోయిందని. సో ఇది వరల్డ్ 3 అయితే మన క్రియేటివ్. సో దీనిలో చాలా అయితే చేసినాను. నేను ఇది వాళ్ళు గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్లోనే నేను ఇవన్నీ చేసినాను. సో మన మోడర్న్ హౌస్ అయితే వేరే వరల్డ్లో ఉంది అండ్ ఇది వేరే వరల్డ్. అండ్ ఈ వరల్డ్ గురించి నేను చాలా చేసినాను. సో ఇప్పుడు నేను ఏ ప్లేస్లో నేను చాలా చేసినాను, నన్ను ఇక్కడ ఏం తింటే ఉందనుకుంటున్నారా? సో నేను చేసింది ఇదే అన్నమాట చాలా రోజులుగా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో మైన్ కార్ట్ మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఈ సౌండ్ తీసేస్తున్నాను, బట్ కొంచెం ఉండాలి కాబట్టి కొద్దిగా పెడుతున్నాను. సో మీకు కూడా కొద్దిగా సౌండ్స్ వినిపించాలని. సో అండ్ ఇవి కూడా స్టార్ట్ నేను స్టార్ట్ చేస్తే ఇంకో వాటిని పెడుతున్నాను. సో ఇవైతే ఇలా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇదే గైస్ నేను ఇన్ని రోజులుగా ఉండి చేసింది. సో మీరైతే చూడవచ్చు, వీటిలో మనం కూర్చోవచ్చు కూడా. ఈ రైల్స్ పోతున్నాయి గైస్, ఇదే నాకు ప్రాబ్లంగా ఉంది. కూర్చుందాం. కూర్చోవడం లేదంటే వీడు. ఇక్కడైనా ట్రై చేద్దాం. సో మీరు చూడొచ్చు, ఇదే రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. ఇక్కడ తిరుగుతూ ఉంటాము. అండ్ నేను ఇన్ని రోజులుగా చేసింది ఇదే. దిగరా. ఓకే. సో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అయితే కొన్ని పోతాయి. అయినా ఈ మేకలల్లో బతుకున్నాయి గైస్, ఇంత స్పీడ్గా తిరుగుతుంటే. సో నేను చేసింది ఇంతే అని మాత్రం చెప్పాను గైస్. సో మనం చేసింది ఇంకా చాలా ఉందన్నమాట ఈ వరల్డ్లో. సో మరి నేను ఇంత తక్కువ చేసి అయితే మిమ్మల్ని కలవనని మీకు తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ ఆ సస్పెన్స్ అంతా పొద్దున్న రివీల్ చేస్తాను. అయితే నేను పడుకొని లేసినాను. అండ్ ఇక్కడ ఈ వాల్, సో మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ. సో ఫార్ వ్యూ. అండ్ ఈ వాల్ ఏంటంటే నేను కట్టుకున్న కోట అన్నమాట, ఇది కూడా చూపిస్తాను. సో ఇక్కడ రెండుగా ఉన్నాయి అండ్ ఇవంతా కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ చాలా చేసినాను. అండ్ ఫస్ట్ మన కోటలోకి వెళ్ళైతే నేను చూపిస్తాను. ఈ లివర్స్ పడిపోతాను. సో నేనైతే ఒకటి తీసేస్తున్నాను, ఎంటీ హ్యాండ్ పెట్టుకుందాం, అప్పుడేం పడవు ఇక్కడ. సో ఇవంతా ఇక్కడ నేను పెట్టింది ఇది. అండ్ సో ఇదే అన్నమాట మన కోట అయితే. సో ఈ లోపలికి వెళ్ళేదానికి దారి మొత్తం మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ నుంచి ఇక్కడ ఫస్ట్లో ఎంట్రన్స్లో ఇక్కడ ఒక డోర్ ఉంది అండ్ ఇక్కడ ఒక డోర్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, బెడ్స్ ఉన్నాయి, కుర్చీలు పెట్టినాను, సోఫా పెట్టినాను. అండ్ అన్ని రూమ్స్లో మ్యాక్సిమం ఇలానే నేను పెట్టినాను. అన్ని రూమ్స్ చూపిస్తాను. సో ఇక్కడ అండ్ ఇది ఇంకో రూమ్. సో కొన్ని ఇట్లా బెడ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఇట్లా తక్కువ ఉన్నాయి, కొన్ని ఇట్లా సోఫాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఇట్లా పెయింటింగ్స్ ఉన్నాయి. అలా అయితే చేసినాను. అండ్ ఈ రూమ్స్ నుంచి ఇంకో డోర్తో అయితే మనం వేరే రూమ్స్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది ఇలాంటి సిమిలర్గా ఉండే ఇంకా వేరే రూము. అండ్ వెనకాల ఇలా. సో ఇక్కడ ఇలాంటివే ఇంకో సిమిలర్ రూమ్స్. అండ్ ఇది పైకి వెళ్ళేదానికి గైస్. సో పైకి వెళ్ళేదానికి. అండ్ ఇది సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్కి అయితే ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే రూమ్. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ లాస్ట్ రూమ్స్ రెండు ఖాళీగానే ఉన్నాయి. ఇలా రెండు ఉంటాయి గైస్, ఈ పక్క అండ్ ఆ పక్క కింద కూడా సేమ్. అండ్ ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పినట్టు ఈ పక్క ఏముండవు. ఈ ఫ్లోర్లో మొత్తం కింద కూడా మీకు చూపిస్తాను. సో ఇలా రెండుగా అయితే ఉంటాయి అన్నమాట. ఎంట్రీగా వచ్చినప్పుడు అయితే ఇలా లెఫ్ట్ సైడ్ రూమ్స్ అండ్ రెండు ఒకదానికొకటి కాపీ లాగే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉండేది ఏంటంటే ఇదే ఒక డైనింగ్ రూమ్. సో చాలామంది తినచ్చు, ఇది ఫంక్షన్స్ కోసం అలా అన్నమాట. బట్ నాకు తెలుసు ఇక్కడ మల్టీక్రాఫ్ట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉండరని. మల్టీప్లేయర్లు అయితే వస్తారు కానీ చూడాలి. అండ్ ఇదే కాన్ఫరెన్స్ ఏరియా. సో మీటింగ్స్కి అలాంటి వాటికి ఇదే కాన్ఫరెన్స్ ఏరియా అన్నమాట. అండ్ ఈ రెండు కూడా ఖాళీ కాదు గైస్, ఇక్కడ రెండు రూమ్స్ ఉన్నాయి. సో ఇది మామూలు ఒక రూమ్ లాంటిది, కింద ఉండే రూమ్స్ లాగా. అండ్ ఇది కూడా కింద ఉండే రూమ్స్ లాగా ఒక మామూలు రూమ్ అంతే. అండ్ మీకు ఒకసారి కింద ఉండే ఆ పక్క రూమ్స్ కూడా చూపిస్తాను. సో పైన ఫ్లోర్కి వచ్చేదానికి అలా ఆ లాస్ట్లో నుంచి ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా. సో ఇక్కడ ఈ ల్యాడర్. అండ్ పైన కూడా కొద్దిగా మార్పులు అయితే చేసినాను, బ్రైట్నెస్ అయితే పెంచుతున్నాను. అండ్ కింద చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ గోల్డ్ బ్లాక్, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు. అండ్ కిందకి వెళ్దాం.
సో ఇదైతే బయటకు వెళ్ళడానికి ఇంకో మినీ ఎగ్జిట్ వెనక ఇంటి నుంచి. అండ్ సో ఈ పక్క మీకు చూపించినానండి, ఈ పక్క. సో ఈ పక్క కూడా సేమ్ టు సేమ్ ఆ పక్కలాగే మీరు చూడొచ్చు. ఈ విండోస్లో నుంచే చూసేయచ్చు మొత్తం. సో ఇది అండ్ మీకు టాప్కి అండ్ ఇది చూపిస్తాను. సో ఇదైతే సింపుల్గా బయటకు వెళ్ళడానికి. సో అప్పుడే చూపించినాం కదా, సో అలా. అండ్ ఇవంతా కూడా మళ్ళీ చూపిస్తాను మీకు ఏంటో అని. అండ్ మీకు ఇంకా పైన ఫ్లోర్ అంటే అక్కడ ఫ్లోర్ వెళ్ళే టెర్రస్ లాంటిది అది చూపిస్తాను. సో వచ్చేస్తామన్నమాట. అండ్ ఇదే ఇక్కడ ఉండే ఒక మనం ఏమన్నా అనుకోవచ్చు, ఇది ఒక స్టేజ్ అండ్ ఇక్కడ కుర్చీలు. సో ఇక్కడ ఏదైనా స్కేట్స్, డ్రామాస్, ఫంక్షన్స్ అలాంటివి అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ 4 కోటలా ఉండాలి కాబట్టి వాచ్ టవర్స్ లాంటివి. అండ్ ఇదే మన మెట్రో సర్వీసెస్ మొత్తం చూపిస్తాను. సో ఒక్కొక్కటిగా నేను కట్టుకుంటూ వెళ్ళాను కాబట్టి అలాగే మీకు చూపిస్తాను నా ఆర్డర్లో. ఫస్ట్ ఈ కోటను అయితే కట్టాను. ఆ తర్వాత నేను కట్టింది వచ్చి మూవీ థియేటర్. సో ఇక్కడ మూవీ థియేటర్ ఎక్కడ ఉందంటే అప్పుడే నేను మీకు చూపించినాం కదా కోటలోకి వచ్చేదానికి, అదే అన్నమాట. సో ఇదే. సో అండ్ ఇక్కడ సైన్ బోర్డ్స్ పెట్టినా కానీ దాంట్లో రాయన వాళ్ళ కావడం లేదు, ఎందుకో తెలియడం లేదు. అండ్ ఇదే మూవీ థియేటర్. సో ఇది వచ్చి థియేటర్ అన్నమాట. అండ్ ఎక్కడ మూవీ థియేటర్లో వెయిటింగ్ రూమ్స్ ఉండవు, బట్ ఇక్కడ నాకు థియేటర్లో మాత్రం వెయిటింగ్ హాల్ ఉంది. సో ఇక్కడ ఉండే వాళ్ళైతే ఇక్కడ ఉండొచ్చు వెయిటింగ్. అండ్ ఇక్కడ కూడా కొన్ని కుర్చీలు అయితే వేసినాను ఇక్కడ వెయిటింగ్కి. అండ్ ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ టికెట్స్ అన్నమాట, కౌంటర్ 1 అండ్ కౌంటర్ 2. సో ఇవైతే క్లోజ్ చేసేయచ్చు మనం అన్ని కౌంటర్స్ని. సో అన్ని కౌంటర్స్ క్లోజ్. సో ఇలా అన్నమాట. బట్ నేను ఎప్పుడు ఓపెన్లోనే ఉంచుతాను అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చేదానికి. అండ్ ఇవి కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రన్సెస్ లోపలికి. అండ్ ఇటు పక్క నుంచి లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇవైతే ఓపెన్ చేస్తాను. ఇలా లోపలికి వెళ్తేనే మొత్తం ఇక్కడ లైటింగ్తో స్టెప్స్ అండ్ అటు పక్క వెయిటింగ్ హాల్ నుంచి అండ్ ఇటు పక్క టికెట్స్ తీసుకుని నేరుగా వచ్చేయచ్చు అనమాట. అండ్ ఇలా కూడా డైరెక్ట్ వచ్చేయచ్చు. అండ్ ఇలా లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇవైతే క్లోజ్ ఉండాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడంతా బ్లూ స్టోన్తో కనెక్ట్ చేసి ఇక్కడైతే లివర్ పెట్టినాను నేను, ఆన్ అండ్ ఆఫ్. అండ్ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు మొత్తం డీటెయిల్డ్గా. సో వాటిని ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇవి కూడా డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇదే మూవీ హాల్ అనమాట. అండ్ ఇవే స్పీకర్స్ అక్కడ కూడా ఇలానే సేమ్ పెట్టాను, మీరు సైడ్స్లో చూడొచ్చు అప్పుడే పైన. అండ్ ఇవే సీట్స్ కూర్చోను. సో చాలా పెట్టలేదు దీంట్లో, అంత పెద్ద రియల్ లాగా పెట్టాలంటే కష్టము. అండ్ ఇక్కడ ప్లే ఏకైక మూవీ ఇదే సిటీ అని. అండ్ ఇది ఆఫ్ చేస్తే మొత్తం చుట్టుపక్కల ఉండే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అండ్ సో ఇక్కడ ఏదన్నా కాన్సర్ట్స్ అలా జరిగినప్పుడు సో ఇక్కడ స్పాట్ లైట్ వీడియో అంటే వాళ్ళ మీద మాత్రమే స్పాట్ లైట్ పడేటట్టు ఇక్కడ. సో దానికైతే మనం ముందు బయటికి వెళ్ళి ఈ స్టెప్స్ లైట్ని ఆఫ్ చేయాలి. సో మీకు ఆ స్పాట్ లైట్ని అయితే చూపిస్తాను నేను ఇప్పుడు. సో చెప్పినాం కదా అక్కడ లివర్ ఆన్ చేసి డోర్స్ కూడా ఆన్ ఆఫ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇలా ఉంది కదా, మనం కావాలంటే ఇది కింద స్పాట్ లైట్ అనమాట. సో ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళ మీద ఫోకస్ చేయని ఇక్కడ స్టేజ్లా కూడా వాడుకోవచ్చు. అండ్ లేదంటే మనకు రియల్గా పైనుంచి పడుతుంది కదా లైట్స్, సో అలా అన్నమాట ఇది పైనుంచి పడేది. అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఒక జస్ట్ 2 seconds పాటు ఆన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ రూమ్ అన్నమాట ఇదే. సో మీరైతే ఒకసారి ఇక్కడ వచ్చే సౌండ్ వినొచ్చు. సో అంత దారుణంగా ఎవరో అయితే వాయించారో. అండ్ ఇక్కడైతే కూర్చొని ఇక్కడ ప్లే సిటీ మూవీని అన్నా లేదంటే ఇక్కడ వచ్చే కాన్సర్ట్ని అయినా చూడొచ్చు. అండ్ బయటికి వెళ్దాం గైస్. అరే లైట్స్ అన్నిటిని ఆన్ చేస్తాం. సో స్టెప్ లైట్ని ఇక్కడ ఉండే లైట్స్ని అన్నిటిని. సో అన్నిటికీ బటన్ అయితే పెట్టినాను, ఈ రెండుటికి తప్ప, పైన కింద స్పాట్ లైట్స్కి. అండ్ వీటిని క్లోజ్ చేసేద్దాం. వీటిని ఆన్ చేస్తే అవి ఆటోమేటిక్గా మళ్ళీ ఓపెన్ అయిపోతాయి, మళ్ళీ మనం వెళ్ళి క్లోజ్ చేయాలి. సో ఇది మన కాన్సర్ట్ హాల్ అయితే. ఇది వెయిటింగ్ రూమ్ అండ్ ఇంకా వేరే చూపిస్తాను. అండ్ దీని తర్వాత నేను కట్టింది వచ్చి సో మీకు లైన్గా చూపిస్తాను కాబట్టి
దీని తర్వాత నేను కట్టింది వచ్చి రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. అండ్ తర్వాత ఇది చాలా మారిపోయింది. సో ఏం జరిగిందంటే మీకు చెప్తాను. సో నేను ఫస్ట్ ఇక్కడైతే ఇది కట్టినాను. ఇదైతే పోర్ట్ అన్నమాట. సో అండ్ ఇది వచ్చి అక్వేరియం ఫిషెస్ అన్ని చనిపోయి పెట్టింది. అండ్ ఇదే సీ పోర్ట్. సో ఇక్కడ నుంచి షిప్స్ లేవు కానీ బోట్స్ ఉన్నాయి అంతే. సీ పోర్ట్ అంటున్నాం కానీ బోటే ఇది. అండ్ లోపలికి అయితే వెళ్ళి చూడొచ్చు. ఇదైతే లైటింగ్ రూమ్, మొత్తం గ్లో స్టోన్తో చేసినాను. అండ్ పైన కొద్దిగా బ్లూ స్టోన్ ఉంది. సో ఇది అన్నమాట. ఈ స్టెప్స్ లాగా ఉంటుంది, ఈ పక్క నుంచి ఇటు పక్క నుంచి మీరు చూడొచ్చు. సో ఇది ఎందుకంటే మళ్ళీ చెప్తాను మొత్తం. అండ్ సో ఆ తర్వాత ఇదంతా మెట్రో. ఆ తర్వాత నేను కట్టింది ఈ రోలర్ కోస్టర్ రైడ్ అన్నమాట. సో ఇవన్నీ కట్టినాం కాబట్టి మీకు డిస్టర్బెన్స్గా అయితే ఉండొచ్చు. సో ఇది రోలర్ కోస్టర్ రైడర్ అనమాట. ఆ తర్వాత మెట్రో పిల్లర్గా కూడా మారిపోయింది. సో పైకి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ 2 రోలర్ కోస్టర్ రైడ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దీనికి ఆఫ్ ఆన్ అయితే లేదు, ఊరికే పెట్టినాను అది. అండ్ మీకైతే ఇది చిన్న రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. సో ఒక 3 టైమ్స్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చి పైన ఆగుతుంది ఇది. సో ఇదైతే చిన్న రోలర్ కోస్టర్ రైడ్. సో దీన్ని కొంచెం కొద్దిగా పెట్టేద్దాం. అర్రే ఓకే. అండ్ ఇంకా పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ వచ్చి కార్ట్ ఎక్కడ పెట్టినాను, కార్ట్ ఎక్కడ, సో ఇక్కడ ఉందన్నమాట. సో ఇదైతే పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ అనమాట, మీరు చూడొచ్చు. అండ్ ఇలా వచ్చి ఇలా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతాం. అండ్ అది వచ్చి ఇక్కడే రౌండ్ తీసుకుంటుంది, బట్ ఇది ఇలా వచ్చి ఇక్కడ కూర్చుందన్నమాట. అండ్ ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. సో మనం గిరగిరా తిరగాలంటే దీన్ని అయితే ఎక్కచ్చు అన్నమాట. అండ్ ఇదంతా మెట్రోకి సంబంధించింది. ఆ తర్వాత నేను కట్టిందే రైల్వే స్టేషన్ గైస్. సో నేను కట్టినవన్నీ లైన్గా చూపిస్తా ఉన్నాను కాబట్టి ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్ అయితే కట్టినాను. సో దీనికి కూడా ఎంట్రన్స్ డైరెక్ట్గా అక్కడ నుంచే ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అందుకే ఇలా వచ్చాను. సో ఇదే రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి దీనికి ఎంట్రీ ఉంది మూవీ హాల్ నుంచి. సో ఇదే ఇక్కడ దీని లోపలికి ఎంట్రీ. అండ్ ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫస్ట్ కార్టే నేను ఫస్ట్ పెట్టింది. ఆ తర్వాత మెట్రో అంతా మిగతా 2 మెట్రోకి సంబంధించినవి. సో ఒకసారి మనం స్టార్ట్ చేస్తే ఇది నేరుగా మనం మన సీ పోర్టు అదే ఒక లైటింగ్ రూమ్ అండ్ ఇక్కడ అక్వేరియంకి అయితే వచ్చి ఆగుతాము మనం. సో మళ్ళీ ఇంకొక స్టార్ట్ ఇవ్వాలి. సో మళ్ళీ మనం వెళ్ళి మన బేస్లో ఆగుతాము. సో ఇది ఈ ఏరియాస్కి మాత్రం కనెక్ట్ అయ్యిండే ట్రైన్ అనమాట. సో వచ్చి ఇక్కడ ఆగిపోతాము. అండ్ ఈ ల్యాంప్స్ ఎందుకంటే ఇది కదులుతూ ఉన్నప్పుడు ఈ ల్యాంప్స్ అయితే వెలుగుతూ ఉంటుంది, మీరు చూడొచ్చు. అర్రే ఇది కనుక ఈ బ్లూ స్టోన్ దగ్గర ఆగితే మళ్ళీ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతుంది గైస్. సో ఆ తర్వాత నేను ఆలోచించి కట్టిందే మెట్రో. సో ఆ మెట్రో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. సో మెట్రో కంటే ఓకే గైస్, మెట్రోని అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను. సో మెట్రో స్టార్ట్ అయ్యేదైతే ప్యాలెస్ పై నుంచి. ఆ మెట్రో కంటే ముందు నేను దీన్ని కట్టినాను, మినీ మెట్రో. సో ఇదైతే మా స్టేడియం స్టేడియం కట్టినాను, ఆ తర్వాత మెట్రో. సో అర్రే రివర్స్ గేర్. సో మీకైతే లైన్గా చూపిస్తాను స్టేడియం గైస్ నెక్స్ట్. సో స్టేడియం పైకి వెళ్ళాలి, దానికి దారి కూడా లేదు గైస్. సో వెళ్ళాలంటే దీని మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దూకాలి, లేదంటే చెప్పినట్టు రైల్వే సర్వీసెస్ వాడాలి. సో ఇది మెట్రో కాదు, మామూలు రైల్వే సర్వీసెసే. సో మీకైతే ఈ మామూలు రైల్వే సర్వీసెస్లో వెళ్ళి చూపిస్తాను. ఒక క్లిక్ ఇస్తే చాలు గైస్, మ్యాక్సిమం అయితే వెళ్తుంది. మధ్యలో ఇలాంటి స్టాపింగ్స్ వచ్చినప్పుడు ఇంకో క్లిక్ ఇవ్వాలి. ఈ బ్రిడ్జ్ మీద అయితే అదే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్లో అవుతుంది. అండ్ అయితే మన స్టేడియం గైస్. ఇదైతే ప్రస్తుతానికి క్రికెట్ స్టేడియం. అండ్ ఇక్కడ కూడా వెయిటింగ్ రూమ్ ఉంది. స్టేడియంలో వెయిటింగ్ హాల్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళి చూడలేదు. అండ్ ఇది విఐపి వెయిటింగ్ హాల్ అనమాట, బెడ్లో పడుకోవచ్చు. అండ్ అదొచ్చి టికెట్ సెంటర్. సో ఇక్కడ నుంచి అయితే మనం టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూర్చొని మనల్ని అయితే పంపిస్తాడు లోపలికి. అండ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇక్కడ మనల్ని వదులుతాడు. సో ఇది స్టేడియం అన్నమాట. నైట్లో అయితే సూపర్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఆ ఎడ్జెస్లో మీకు గ్లిచ్ అయి ఉంటుంది. సో స్టేడియం మీదకి వచ్చే మెట్రో వచ్చి అక్కడ ఆగుతుంది, ఇంకోళ్ళు వచ్చి ఆగింది కదా. సో ఇది వచ్చి ఇక్కడ ఆగేదానికి కదా, ఇది జస్ట్ ఇక్కడ వ్యూ కోసం ఆగుద్ది 2 సెకండ్స్. అండ్ ఇదే పిచ్ అనమాట, ఇక్కడ నుంచి కొడతారు వీళ్ళు
ప్లేయర్స్ టింగ్ 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 టింగ్. అండ్ ఇదంతా పైనుంచి వెళ్ళే మెట్రోస్ అవి. సో ఇదే ఇక్కడ ఉంది. అండ్ ఇవంతా ల్యాంప్స్ ఇక్కడ. సో స్టేడియంలో లైటింగ్ కోసం. అండ్ ఇది కట్టడానికి చాలా టైం పట్టింది గైస్ నాకు ఈ స్టేడియంని. అండ్ మీకు మిగతా చూపిస్తాను. సో ఆ తర్వాత నేను కట్టింది వచ్చి వ్యూయింగ్ ఏరియా, అది కూడా మీకు చూపిస్తాను. సో అదైతే మొత్తం నా బేస్ చుట్టూ ఉండేదాన్ని అయితే చూపిస్తుంది. అర్రే లోపల బెడ్ ఉంది కదా, సో పడుకుందాం. ఆ వ్యూ ఏరియా అయితే పొద్దున్నే బాగుంటుంది, నైట్ మీకు ఏం కనిపించదు, మొత్తం కొండలు తప్ప. సో మనమైతే పడుకొని లేసినాము అండ్ మీకు చూపిస్తాను. ఇదైతే ఏదో బస్సులా ఉంది ఇక్కడ. అండ్ పదండి మీకు చూపిస్తాను వ్యూయింగ్ ఏరియా. దానికైతే మనం స్టేషన్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి. చెప్పినట్టు ఒక క్లిక్ ఇస్తే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అదే ఫాస్ట్గా వెళ్తుంటుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్దాం. సో రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చి వ్యూయింగ్ ఏరియాకి వెళ్ళేదానికి రైల్వే అనమాట. సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట మన వ్యూయింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఉంది, మనం ఆపాలి. అండ్ ఇదే స్టేడియం నేను చెప్పినాం కదా ఒక 2 seconds ఉంటుందని. అండ్ ఇదంతా మనం కొండల్ని చూస్తూ వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఇది ఒక రోలర్ కాస్టర్ రైడ్ కూడా అనొచ్చు. ఇక్కడ మాత్రం సూపర్ స్పీడ్లో వెళ్ళి ఇలా కొండల మధ్యలో వచ్చి ఇక్కడ ఆగుతుంది అన్నమాట మన బేస్ దగ్గర వచ్చి ఇక్కడ. సో ఇదే మన వ్యూయింగ్ ఏరియా. ఈ లివర్తో అసలు యూజ్ లేదు గైస్. నేను ఇంకా ఈ లివర్ ప్రెస్ చేస్తే కార్ట్ మూవ్ అవుతుంది అనుకున్నాను, బట్ అవ్వలేదు. అండ్ మళ్ళీ ఇక్కడ స్నేక్ లా పెట్టినాను. అండ్ మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇలా సో ఇక్కడంతా ఈ కొండలు మీరు చూడొచ్చు, కొండలు చెట్లు. ఆ తర్వాత ఇక్కడ జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టినాను. అండ్ ఇది స్టేడియం. ఆ తర్వాత ఇలా కిందకు వచ్చి రైల్వే స్టేషన్లో అయితే ఆగుతాం మనము. సో ఆ తర్వాత మెట్రో చూపించాలి మీకు. సో మనం మెట్రోకి వెళ్ళాలంటే మెట్రో పిల్లర్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ ఉండే ఇదే మెట్రో పిల్లర్. సో ఇక్కడ నుంచి కూడా మనం పైకి వెళ్ళొచ్చు. సో మెట్రో స్టేషన్కి అయితే. సో ఇదే మెట్రో స్టేషన్. సో ఇది ఎందుకంటే స్టేడియంలోకి వెళ్ళేదానికి. సో ఇది స్టేషన్కి వెళ్ళే మెట్రో రైల్ అనమాట. సో వచ్చి ఇక్కడ ఆగుతాము. అండ్ ఇక్కడ నుంచి మనం నేరుగా ఇక్కడ వచ్చి స్టేడియంలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ మెట్రో స్టార్ట్ అయ్యేది వచ్చి మన హౌస్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే మన హౌస్ అనొచ్చు, ప్యాలెస్ అనొచ్చు, హోటల్ అనొచ్చు, అలా ఉంది అది. సో అక్కడికైతే వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇది ఎందుకు కట్టినా నాకే తెలీదు. వచ్చి ఇక్కడైతే ఆగుతాం మనము. సో మన హౌస్ ఆర్ ప్యాలెస్లో. సో ఇవే స్పీకర్స్. సో స్పీకర్స్లో ఉండేదానికైతే ఇక్కడ రెడ్ శాండిని పెట్టినాను. ఐటమ్ ఫ్రేమ్స్లో బ్లాక్ వూల్ అయితే పెట్టినాను. సో ఇది చూసాకైతే అలా ఉంది. ఇది యాంప్లిఫైర్ అనమాట, క్రాఫ్టింగ్ టేబులే. సో ఇది వచ్చి ఇక్కడ ఎవరైనా నిల్చుకొని మాట్లాడతారు కదా, సో ఎవరైనా మాట్లాడాలంటే ఇక్కడ నిల్చుకొని హలో హలో అని మాట్లాడతారు. సో మీకైతే ఇది ఫ్రంట్ పర్సన్ అదే ఇలా ఉంటుందన్నమాట. అరే బాబు, ఇలా అయితే నాకు కంట్రోలింగ్ కష్టంగా ఉంది గైస్. అండ్ మనం కార్ట్ అక్కడ ఉంది, ఓకే. సో ఇక్కడ నుంచి ఇంకా వేరే ఏరియాస్ కూడా ఉన్నాయి మెట్రోలో, అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో అండ్ ఈ మెట్రో కనెక్ట్ తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే నేరుగా సో ఇక్కడైతే ఆగుతుంది మనకి ఇది ఆటోమేటిక్గా. సో నేనైతే ఆపని, ఇక్కడ బ్రేక్ రైల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఆగుతుంది. సో ఇలా వెళ్ళేటప్పుడైతే ఇది వచ్చి ఇక్కడ ఆగుతుంది అన్నమాట. లేదంటే మనము ఈ పక్క నుంచి ఇలా వెళ్తున్నప్పుడు ప్యాలెస్కి అయితే అక్కడ ఆగుతుంది మన మెట్రో కార్ట్ అయితే. అండ్ మళ్ళీ ఇంకో 2-3 క్లిక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపో. అండ్ ఇక్కడ ఆగదన్నమాట ఇది ఓఫా. సో ఆగదన్నను బట్టి ఆగింది ఈరోజు ఎందుకో. అక్కడైతే స్లో అయిపోయింది. సో అండ్ ఇక్కడ వచ్చి మనం రోలర్ కోస్టర్ని అండ్ స్టేడియంకి వెళ్ళే ట్రైన్ ఎక్కచ్చు. సో లేదంటే ఇదే స్టేడియం తీసుకొని వెళ్తుంది. సో మామూలుగా అయితే ఇది ఇక్కడ ఆగదు, బట్ అక్కడ పవర్ రైల్ ఉంది కాబట్టి ఎందుకు ఆగిపోయింది ఈరోజు. సో ఇదైతే స్టేడియం దగ్గరకు వచ్చి ఆగే మెట్రో అన్నమాట. సో ఇది మామూలుగా ఎప్పుడు ఆగుతుందంటే ఆటోమేటిక్గా సో ఇలా వెళ్ళేటప్పుడు అయితే ఇది ఆగుతుంది. ఈరోజు ఎందుకో ముందు ఆగిపోయింది ఇది. నేను చాలాసార్లు ట్రై చేసినాను, ఆగలేదు.
సో ఈ మెట్రో ట్రైన్కి ఉండే ప్రస్తుత స్టాప్స్ అయితే ఇవన్నమాట. సో తర్వాత నేరుగా వెళ్ళి ఇక్కడ అవుతుంది మెట్రో స్టేషన్ దగ్గర. సో ఇదే మెట్రో స్టేషన్. సో మళ్ళీ కిందకి వెళ్ళాలంటే ఈ ల్యాడరే. అండ్ ఇది ఇక్కడ మనం ట్రైన్ కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అని వెళ్ళాలి. అవును గైస్, మనం వచ్చిన వెంటనే అక్కడ ఆగాలంటే డిటెక్టర్ రైల్స్ పెట్టాలి, అప్పుడైతే బ్రేకింగ్ సిస్టమ్ వర్క్ అవ్వదు అనుకుంటాను. సో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు అయితే పెట్టచ్చు మనము. బట్ ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ అవ్వదు గైస్ సరిగ్గా, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది కార్ట్ అయితే, మెయిన్ కార్ట్ అయితే. అండ్ ఇక్కడ ఒక వింత ఉంది, అది ఎందుకు వింత అంటే మీరే చూడండి. ఎక్కడబ్బా అది? సో మెయిన్ కార్ట్స్ అయితే గాల్లో ఎగురుతూ ఉంటాయి. అది నేను ఊరికే కొంచెం బ్లాక్స్ పెట్టి బోర్ కొడుతున్నప్పుడు అలా చేసినాను. ఎక్కడది మెయిన్ కార్ట్స్? అక్కడ ఉన్నాయి గైస్. సో ఇవే గాల్లో ఎగిరే మెయిన్ కార్ట్స్ అనమాట. ఇట్లా ఈవెన్ మనం ఎక్కచ్చు కూడా. అర్రే స్నోఫాల్. సో గైస్ ఈ ఏరియాలో స్నోఫాల్ బాగా పడుతుంది అండి గైస్. సో మీరైతే చూడొచ్చు స్నో. అండ్ ఈ స్టేడియం మొత్తం వింత ఏంటంటే ఇది కేవలం ఒక పిల్లర్ మీద స్టేడియం, మెట్రో, వ్యూవింగ్ లైన్ ఇవన్నీ వెళ్తున్నాయి గైస్. సో ఇదేంటో అని అనుకుంటున్నారా? అదేంటంటే మామూలు, నేను చెప్తే బాగదు మీరే చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మామూలు స్టోన్. మీకైతే ఇది బ్లాక్ కలర్లో ఉన్నట్టు కనిపించుంటుంది, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ లేదు కాబట్టి. సో లైటింగ్ పిల్లర్ని అయితే దీని పక్కన పెట్టినాను. అసలు ఇది నిజంగా పాసిబుల్ గైస్, ఇంపాసిబుల్. ఒక్కదాని మీద ఇంత నిలబడిందంటే నేను నమ్మలేను గైస్. అండ్ ఇదేంటంటే సో ఇదే మన మినీ రైల్ అండ్ మినీ పోర్ట్ అనమాట. దీనికి ఎటువంటి పవర్ అయితే లేదు, మనమే తీసుకుంటా వెళ్ళాలి. అండ్ ఆటోమేటిక్గా వచ్చి ఇది అవుతుంది, ఎక్కడ మనకు దీని కంట్రోల్ అయితే ఉండదు. సో ఇలా వెళ్తుంది, తిరిగి వచ్చి ఆగుతుంది, అంతే. ఆగు. సో నేను ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి సీ పోర్ట్ ఇలా కట్టినాను, ఇదే సీ పోర్ట్ని. మళ్ళీ బాగాలేదని అలా సీ పోర్ట్ని అయితే కట్టినాను నేను. ఆ తర్వాత దీన్ని తీద్దాం అనుకుని మర్చిపోయాను. సో ఇది మన క్రియేటివ్ మోడ్లో ఉండే ఏరియా అనమాట. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఏం చేద్దాం గైస్, సో ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. అదేంటంటే పదండి చూపిస్తాను. సో నా దగ్గర షుగర్ కేన్ చాలా ఉంటుంది గైస్ ఎప్పుడు. ఇక్కడ నేను ఏదైతే దీన్ని పెంచాలని, నాకు ఇంత పెంచాలనే ఓపిక కూడా లేదు. సో ఇదైతే నేను ఈ ఏరియాని చూస్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నాకు ఇదంతా కనిపించినాయి. సో నేనైతే ఇక్కడికి మామూలు నడుచుకుంటూ వచ్చినాను, అప్పుడైతే వీటిని గమనించలేదు. సో స్నోఫాల్ అయితే పడుతూ ఉంది ఇక్కడ. అర్రే ఫోర్స్గా వస్తుంది ఇక, అంటే కొంచెం అప్పుడే తక్కువగా ఉంది. ఎక్కడబ్బా అది? సో గైస్ ఇక్కడైతే ఒక చిన్న ఆర్క్ లాగా అయితే నేను పెట్టినాను. సో ఎక్కడికైనా మనం వెళ్తే అది కానీ మనం ఓకే గైస్ అక్కడ ఉంది. సో ఇక్కడే అనుకుంటాను, అక్కడ ఉంది గైస్ ఆర్క్. సో మనం బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అర్రే ఎంట్రీ నేను ఉల్టాలు వచ్చాను గైస్. సో ఇదే గైస్ మన బేస్కి నేరుగా వెళ్ళే ఆర్క్ అయితే. సో ఇక్కడ నుంచి అయితే మన బేస్కి నేరుగా వెళ్ళొచ్చు. నేను అప్పుడే మీకు మన రాంగ్ రూట్లో అయితే వచ్చినాను నేను అప్పుడేగా. సో మీరైతే చూడొచ్చు, ఇలా నుంచి అయితే నేరుగా మన క్యాసిల్కి నేరుగా డోర్ దగ్గరికి అయితే వెళ్తాము. స్నోఫాల్ ఆగిపోయింది. సో క్యాసిల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఇది గైస్ కట్టింది నేనైతే. అండ్ ఇంకేంది ఇక్కడ నేను చూపించాల్సింది మీకు, అంతే గైస్, ఇంకేం లేదు నేను చేసింది ఇక్కడ. సో వీటికే నాకు దగ్గర 2 వీక్స్ బట్టి గైస్ మొత్తం ఇలా కట్టాలంటే. మీకైతే జస్ట్ 20 minutesలో అయితే ఇచ్చి మొత్తం చూపించేసాను, బట్ ఇవంతా కట్టాలంటే చాలా టైం పట్టింది గైస్ నాకు. సో ఈ బ్లూ స్టోన్ ఇదంతా, సో మైండ్ క్రాఫ్ట్లో రెడ్ స్టోన్ ఉన్నట్టే ఇక్కడ బ్లూ స్టోన్ ఉంటుంది. అర్రే ఎందుకు పడిపోయాను నేను అసలు? ఏంటి గైస్ దీంట్లో నుంచి నేను మూవ్ అవుతున్నాను ఏంటి? లేదండి. సో ఇక్కడ నుంచి మనము నేను ఇంకా అదే గైస్ పైకి వెళ్ళేటప్పుడు ఆగుతుంది అనుకున్నాను. సో ఇదైతే ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఆగచ్చు. అండ్
బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది ఇక్కడ ఆగడం లేదు గైస్. 2 రైల్స్తో. ఆ తర్వాత నాకు తెలిసింది 10 రైల్స్ పెడితే కానీ అది ఆగడం లేదని. అండ్ ఇది మీకు చూపించినాను. సో ఇలా అయితే ఫస్ట్ నేను స్టెప్స్ లాగా కట్టుకుంటా వెళ్ళాను. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కడదాం అనుకున్నాను. ఏరియా తక్కువ ఉందని. సో పర్లేదులేండి అని నేను ఇక్కడ టవర్స్ లాగా కట్టినాను సైడ్స్లో ఇక్కడ హైట్గా. సో అక్కడి నుంచి అయితే ఒక బ్లాక్ డిజైన్లా ఉంటుందని తగ్గించుకుంటూ వచ్చినాను. సో ఇలా అయితే వచ్చింది. పర్లేదులేండి నేను ఇలా స్టెప్స్ లాగా తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత సో ఇదైతే ఇలాంటి రూమ్ లాగా వచ్చింది. ఆ స్టెప్స్ని ఎందుకు వేస్ట్గా పెట్టడం, అక్కడ ఒక మెయిన్ కార్ట్స్ పెట్టి సో ఇదంతా చేస్తున్నాను. ఆ తర్వాత నేను మెట్రో పెట్టినప్పుడు అయితే ఇంత హైట్ ఉంది కాబట్టి నాకు బాగా పనికొచ్చింది మెట్రో పిల్లర్ లాగా. సో ఇదైతే చాలా హైట్ ఉంది కాబట్టి ఇది నాకు మెట్రో పిల్లర్ లాగా అయితే బాగా పనికొచ్చింది. అర్రే ఈ పడిపోయడం మాత్రం ఇంకా ఆగలేదు గైస్ నేను. సో నాకు ఇప్పుడు ఈ జాయ్స్టిక్ కూడా అలవాటైంది. సో ముందు ఇలా టచ్ జాయ్స్టిక్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఇప్పుడు ఇలా ఈ మూవింగ్ జాయ్స్టిక్ అయితే బాగా అలవాటు అయిపోయింది. అండ్ ఇది పైకి కిందకు వచ్చే వెళ్ళేవే. సో ఇంకా నేను మీకు మ్యాక్సిమం మొత్తం చూపించినాను గైస్. సో అప్పుడే చూపించినాం కదా ఇలా ఈ నుంచి అయితే ఇక్కడికైతే వస్తాం మనము. అండ్ నేను చేసిన ప్లే స్టేషన్ ఇది. సో ఇక్కడ ఇవి తిరుగుతూ ఉంటాయి. అర్రే సో ఇక్కడ ఇవైతే తిరుగుతూ ఉంటాయి. అండ్ మీకు స్టార్టింగ్లో జోక్ చేసినాను.